హాయ్ గైస్! ఈ 'హ్యారీ పాటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్' బుక్ స్టోరీ ఎపిసోడ్ 7లో నేను పార్ట్ 1 యాక్ట్ 1 నుండి 17, 18 అండ్ 19 సీన్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అయితే ఈ ఎపిసోడ్ 7తో పార్ట్ 1 యాక్ట్ 1 అయితే కంప్లీట్ అవ్వబోతున్నది. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. 17th సీన్ స్టార్టింగ్‌లో మనకి మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌లో ఒక మీటింగ్ రూమ్‌లో ఉన్న హ్యారీ, హర్మైనీ, జిన్నీ ఇంకా డ్రాకోని చూపిస్తారు. ఇక్కడ డ్రాకో మాట్లాడుతూ మనం ట్రైన్ ట్రాక్స్ దగ్గర సరిగ్గా వెతికామా అని అడుగుతాడు. దానికి రిప్లైగా హ్యారీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెతికారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెతుకుతున్నారు అని అంటాడు. అయితే డ్రాకో ఆ ట్రాలీ విచ్ మనకు ఉపయోగకరంగా ఏం చెప్పట్లేదా అని అడుగుతాడు. దానికి రిప్లైగా హర్మైనీ ట్రాలీ విచ్ తన ఆక్టలైన్ గ్యాంబుల్ ని డిసప్పాయింట్ చేశానని చెప్పి చాలా కోపంగా ఉంది. అందుకనే మనం అడిగిన వాటికి దేనికి తన సమాధానం ఇవ్వట్లేదు అని అంటుంది. అయితే జిన్నీ మాట్లాడుతూ మగల్స్ ప్రపంచంలో మ్యాజిక్ కి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ చేశారా అని అడుగుతుంది. దీనికి రిప్లైగా హర్మైనీ ఇప్పటి వరకు అయితే అలాంటి రిపోర్ట్స్ ఏం రాలేదు. కానీ నేను మగల్స్ ప్రైమ్ మినిస్టర్ తో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను అండ్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు అని అంటుంది. ఈ మాట వినగానే డ్రాకో కోపంగా అంటే ఇప్పుడు మనం మన పిల్లల్ని వెతికే విషయంలో మగల్స్ మీద డిపెండ్ అవుతున్నామా అండ్ మీరు వాళ్ళకి హ్యారీ స్కార్ పెయిన్ గురించి కూడా చెప్పేశారా అని అడుగుతాడు. దానికి రిప్లైగా హర్మైనీ మగల్స్ కూడా హెల్ప్ చేస్తే మన ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుందని చెప్పి హెల్ప్ అడుగుతున్నాం అంతే. అండ్ హ్యారీ స్కార్ మళ్ళీ ఎందుకు పెయిన్ వస్తున్నదో మనకి ఇప్పుడు దాకా తెలియదు. ప్రెసెంట్ మన ఆర్డర్స్ ఈ విషయాలన్నిటికీ సంబంధించి ఎవరైనా డార్క్ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నారా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని అంటుంది. అయితే డ్రాకో డెత్ ఈటర్స్ లేదా డార్క్ మ్యాజిక్ కి అండ్ మన ప్రెసెంట్ సిచ్యువేషన్ కి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. ఇది వినగానే హర్మైనీ డౌట్ గా నువ్వు ఈ విషయానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు అని చెప్పి డ్రాకోతో అంటుంది. అయితే డ్రాకో దానికి రిప్లైగా కాన్ఫిడెంట్ కాదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే నా కొడుకు ఒక మాల్ఫాయ్. సో ఎవరు నా కొడుకు మీద డార్క్ మ్యాజిక్ ని యూజ్ చేయడానికి డేర్ చేయరు అని అంటాడు. అయితే హ్యారీ డ్రాకోతో అవును నువ్వు చెప్పింది నిజమై ఉండొచ్చు, కానీ ఇది మనకి తెలియని కొత్త ప్రమాదం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాడు. అయితే జిన్నీ మాట్లాడుతూ నేను డ్రాకో చెప్పిన దానికి అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నిజంగా ఒకవేళ కిడ్నాప్ అయి ఉంటే ఆల్బస్ ఒక్కడినే తీసుకువెళ్లారంటే నేను అర్థం చేసుకోగలను, కానీ ఇక్కడ ఇద్దరు మిస్సింగ్ కదా అని అంటుంది. అండ్ డ్రాకో మాట్లాడుతూ స్కార్పియస్ ఇప్పుడు దాకా ఒక ఫాలోవర్ లాగే ఉన్నాడు కానీ ఒక లీడర్ లాగా ఎప్పుడూ లేడు. నాకెందుకో ఆల్బస్ మీద డౌట్ గా ఉంది. ఒకవేళ అదే నిజమై ఉంటే ఆల్బస్ నా కొడుకు స్కార్పియస్ ని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు అని అంటాడు. అయితే జిన్నీ హ్యారీ వైపు బాధగా చూస్తూ జిన్నీ హ్యారీతో హ్యారీ వాళ్ళు కిడ్నాప్ అవ్వలేదు అండ్ ఏ డార్క్ మ్యాజిక్ కి ఇది సంబంధం లేదు, వాళ్ళు పారిపోయారని చెప్పి మనకు అర్థమవుతున్నది కదా అని అంటుంది. ఇది వినగానే డ్రాకో చాలా కోపంగా అసలు మీ ఇద్దరికి ఏం తెలుసు, మా దగ్గర ఏం దాస్తున్నారు, మీరు ఒకవేళ ఏమన్నా దాస్తున్నట్టయితే ఇప్పుడే మాకు చెప్పండి అని చెప్పి సీరియస్ గా క్వశ్చన్ చేస్తాడు. అయితే హ్యారీ కొంచెం బాధగా మాట్లాడుతూ నాకు ఆల్బస్ కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో నేను ఆల్బస్ తో కోపంగా నువ్వు నా కొడుకు కాకుండా ఉంటే బాగున్ను అని చాలా సార్లు అనుకున్నా అని చెప్పాను అని అంటాడు. ఈ మాట వినగానే డ్రాకో కోపంగా హ్యారీ వైపు వస్తూ నా స్కార్పియస్ కి ఏమన్నా అవుతే నేను ఊరుకోను హ్యారీ అని అంటాడు. అయితే జిన్నీ హ్యారీ ఇంకా డ్రాకోకి మధ్యలో వచ్చి ప్లీజ్ మీరు ఇప్పుడు గొడవ స్టార్ట్ చేయకండి అని అంటుంది. కానీ డ్రాకో జిన్నీ వైపు సీరియస్ గా చూస్తూ నా కొడుకు స్కార్పియస్ కనిపించట్లేదని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ జిన్నీ కూడా బాధగా నా కొడుకు ఆల్బస్ కూడా కనిపించట్లేదని చెప్పి డ్రాకోతో అంటుంది. అయితే డ్రాకో బాధగా హ్యారీ ఇంకా హర్మైనీతో మీకు కావాలంటే నా దగ్గరున్న బంగారం అంతా ఇస్తాను, కానీ నా కొడుకు నాకు కావాలి. ఎందుకంటే స్కార్పియసే నా ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీకి స్కార్పియసే ఒక్కగానొక్క వారసుడు అని అంటాడు. అయితే హర్మైనీ నీ ఆఫర్ కి చాలా థ్యాంక్స్ డ్రాకో, కానీ మినిస్ట్రీ దగ్గర ఆల్రెడీ చాలా గోల్డ్ ఉంది. సో మాకు నీ ఆఫర్ అవసరం లేదు, అయినా మేము పిల్లల్ని వెతుకుతాము అని అంటుంది. అయితే డ్రాకో హ్యారీ వైపు కోపంగా చూస్తూ నువ్వు ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని మందిని కాపాడినా సరే మా ఫ్యామిలీకి మాత్రం నువ్వు ఎప్పుడు శాపం లాంటోడివే హ్యారీ పాటర్ అని చెప్పి డ్రాకో అక్కడి నుండి వెళ్ళిపోవడంతో సీన్ 17 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్ కారిడార్ లో హ్యారీలా ఉన్న స్కార్పియస్ ని, హర్మైనీలా ఉన్న డెల్ఫీని అండ్ రాన్ లా ఉన్న ఆల్బస్ ని హర్మైనీ రూమ్ వైపు వెళ్తూ ఉండడం చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక గార్డ్ వీళ్ళ వైపు రావడం చూసి వీళ్ళు భయపడతారు, కానీ స్కార్పియస్ ఇంకా డెల్ఫీ
మినిస్ట్రీ గురించి మాట్లాడుతూ కవర్ చేయడంతో ఆ గార్డ్ వీళ్ళకి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే గార్డ్ వెళ్ళిపోగానే స్కార్పియస్ డెల్ఫీతో మాట్లాడుతూ నువ్వు నిజంగా ఆ టైం టర్నర్ ఇక్కడే ఉందనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ అవును, నాకు ఆ టైం టర్నర్ ఇక్కడే ఉందని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే మా అంకుల్ ఒక మినిస్ట్రీ అఫీషియల్ కి వెరిటా సీరం అనే ఒక ట్రూత్ సీరం పట్టించారు. అది తాగిన వెంటనే ఆ మినిస్ట్రీ అఫీషియల్ టైం టర్నర్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్ లో ఉందని నిజం మాకు చెప్పారు అని అంటుంది. అయితే వీళ్ళిక్కడ ఇలా డిస్కషన్ చేస్తుంటే సడన్ గా నిజమైన హ్యారీ ఇంకా హర్మైనీ ఆల్బస్ ఇంకా స్కార్పియస్ మిస్సింగ్ గురించి మాట్లాడుతూ హర్మైనీ ఆఫీస్ వైపు వస్తూ ఉంటారు. అయితే ఇది చూసి టెన్షన్ తో ఏం చేయాలని చెప్పి ఆలోచించి స్కార్పియస్ ఎలో హమోరా అనే స్పెల్ యూస్ చేసి హర్మైనీ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి స్కార్పియస్ ఆల్బస్ తో నేను డెల్ఫీ హర్మైనీ ఆఫీస్ లో దాక్కుంటాము, నువ్వు హర్మైనీని ఆఫీస్లోకి రాకుండా అడ్డుకో ఆల్బస్ అని అంటాడు. అయితే ఆల్బస్ ఆశ్చర్యంగా నేనెందుకు హర్మైనీని అడ్డుకోవాలి, మనం ఇంకెక్కడైనా దాక్కోవచ్చు కదా అని అంటాడు. దానికి రిప్లైగా డెల్ఫీ మనకి ఆఫీస్ రూమ్ తప్ప ఇక్కడ దాక్కోవడానికి ఇంకేం ప్లేస్ లేదు అండ్ మేమిద్దరం హ్యారీ ఇంకా హర్మైనీ లాగా ఉన్నాం అండ్ అక్కడ వస్తున్నది కూడా వాళ్ళే, సో నువ్వే హర్మైనీని అడ్డుకోవాలని చెప్పి స్కార్పియస్ ఇంకా డెల్ఫీ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ హర్మైనీ రాన్ రూపంలో ఉన్న ఆల్బస్ ని చూసి రాన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. అయితే ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్న ఆల్బస్ ఒక భర్త తన వైఫ్ ని కలవడానికి ఏమైనా రీజన్ ఉండాలా అని చెప్పి హర్మైనీని కిస్ చేస్తాడు. ఇది చూసిన హ్యారీ నేను ఇక్కడ నుండి వెళ్తే బెటర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హర్మైనీ హ్యారీతో హ్యారీ మనం నువ్వు ఆల్బస్ ని అన్న మాటల గురించి మాట్లాడాలి అని అంటుంది. అయితే ఆల్బస్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, హ్యారీ ఆల్బస్ తో నువ్వు నా కొడుకు కాకుండా ఉంటే బాగున్ను అని అన్నాడు కదా దాని గురించా అని అడుగుతాడు. ఈసారి హర్మైనీ కోపంగా రాన్ మనం పిల్లల్ని చాలా మాటలు అంటాం కానీ ప్రతిసారి అది మన మనసులో మాట కాదు కదా అని అంటుంది. దానికి రిప్లైగా ఆల్బస్ ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లైనా మన మనసులో మాటే అంటాం కదా అని అంటాడు. అయితే ఈ మాటలన్నీ వింటున్న హ్యారీ బాధగా ఉండడం హర్మైనీ చూసి రాన్ నీ పిచ్చి చేష్టలకు ఇది సమయం కాదు అని అంటుంది. అండ్ ఆల్బస్ సరే హర్మైనీ మీకు బాయ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని వెయిట్ చేస్తాడు. కానీ హర్మైనీ సడన్ గా తన ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే ఆల్బస్ హర్మైనీని రూమ్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ తనని కిస్ చేసి నాకు ఇంకో బేబీ కావాలి అని అంటాడు. ఇది వినగానే హర్మైనీ రాన్ వైపు విచిత్రంగా చూస్తూ అసలు నీకేమైంది, ఎందుకు ఇలా పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు అండ్ నన్ను రూమ్ లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు అని అడుగుతుంది. అయితే ఆల్బస్ మాత్రం హర్మైనీని ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పి సరే బేబీ కాకపోతే మనం ఒక హాలిడే పోదాం పదా అని అంటాడు. అయితే ఆల్బస్ మాటలకు అండ్ బిహేవియర్ కి చిరాకు వచ్చిన హర్మైనీ నాకు నీతో టైం వేస్ట్ చేసే అంత టైం లేదని చెప్పి అక్కడ నుండి హ్యారీతో వెళ్ళిపోతుంది. సో హ్యారీ ఇంకా హర్మైనీ అక్కడ నుండి వెళ్ళిపోయారని చెప్పి ఆల్బస్ హర్మైనీ ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవడంతో సీన్ 18 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హర్మైనీ ఆఫీస్ లో ఉన్న ఆల్బస్ స్కార్పియస్ ఇంకా డెల్ఫీని చూపిస్తారు. ఇక్కడ డెల్ఫీ మాట్లాడుతూ నువ్వు హర్మైనీని చాలా బాగా డైవర్ట్ చేసావు అని అంటుంది. అండ్ స్కార్పియస్ నాకైతే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, నువ్వు తెలివిగా హర్మైనీని డైవర్ట్ చేసావని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలా లేదా మీ ఆంటీని నువ్వు ఒక 500 సార్లు ముద్దు పెట్టుకున్నావని చెప్పి ఆలోచించాలా అని నాకు అర్థం అవ్వట్లేదు అని అంటాడు. అయితే ఆల్బస్ రాన్ అంకుల్ ఒక ఎమోషనల్ పర్సన్, సో అందుకనే నేను ప్రేమతో డైవర్ట్ చేయాలని చెప్పి అలా చేశాను అని అంటాడు. అయితే డెల్ఫీ సరే ఇప్పుడు మనం వచ్చిన పని మీద ఫోకస్ చేద్దాం, హర్మైనీ ఎప్పుడైనా మళ్ళీ తిరిగి రావచ్చు, సో మీరు ఇక్కడున్న ఈ బుక్ షెల్ఫ్స్ ని వెతకడం స్టార్ట్ చేయండి అని చెప్తుంది. ఈ మాట వినగానే ఆల్బస్ ఇంకా స్కార్పియస్ బుక్ షెల్ఫ్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ స్కార్పియస్ ఆల్బస్ తో మాట్లాడుతూ నువ్వెందుకు ఆల్బస్ నాకు మీ నాన్న అన్న మాటల గురించి చెప్పలేదు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఒక రిస్ట్రిక్టెడ్ బుక్ సెక్షన్ వైపు చూసి ఆల్బస్ ఇది ఇక్కడ చూసావా, మ్యాజిక్ మోస్ట్ ఈవిల్ 15th century ఫ్రెండ్స్ సోనెట్స్ ఆఫ్ సోర్సరర్, ఈ బుక్స్ అసలు హాగ్వర్ట్స్ లోకి అలౌ చేయరు అని అంటాడు. అండ్ ఆల్బస్ అవును ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, షాడోస్ అండ్ స్పిరిట్స్, నైట్ షెడ్ గైడ్ టు నెక్రోమెన్సీ, ద ట్రూ హిస్టరీ ఆఫ్ ఓపల్ ఫైర్, ద ఇంపీరియస్ కర్స్ అండ్ హౌ టు అబ్యూస్ ఇట్, ఈ 4 బుక్స్ కూడా రిస్ట్రిక్టెడ్ బుక్స్ అని అంటాడు. ఇదంతా చూసి డెల్ఫీ నాకెందుకో ఆ టైం టర్నర్ ఇక్కడే ఉందనిపిస్తున్నది అని అంటుంది. అయితే స్కార్పియస్ ఈ బుక్ ని చూసారా, మై ఐస్ అండ్ హౌ టు సీ పాస్ట్ దెమ్ బై సేబుల్ ట్రెలానీ, ఇది ఒక భవిష్యవాణికి సంబంధించిన బుక్. నాకు తెలిసినంత వరకు హర్మైనీకి భవిష్యవాణి బుక్స్ అంటే ఇష్టం లేదు, మరి ఈ బుక్ ఎందుకు ఇక్కడ ఉన్నదని చెప్పి స్కార్పియస్ ఆ బుక్ ని ఓపెన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ బుక్ ని ఓపెన్ చేయగానే ఈ బుక్ గట్టిగా మాట్లాడుతూ ద ఫస్ట్ ఇస్ ద ఫోర్త్, a disappointing mark,
you will find it in the park, but not in park. The second is the less fair of those that walk on two legs. Gerby, hairy, a disease of the egg. And the third is both a mountain to climb and a route to take అని బుక్ మాట్లాడుతుంది. ఇది చూసిన ఆల్బస్ ఆశ్చర్యంగా ఈ బుక్ మనకి ఒక చిక్కు ప్రశ్న అడుగుతున్నది అని అంటాడు. అండ్ డెల్ఫీ అసలు మీరేం చేశారు అని గట్టిగా అడుగుతుంది, కానీ సడన్ గా ఒక బుక్ షెల్ఫ్ డెల్ఫీని గట్టిగా పట్టుకొని బుక్ షెల్ఫ్ లోకి లాగడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన డెల్ఫీ హర్మైనీ ఈ లైబ్రరీని స్పెల్ తో వెపనైజ్ చేసింది. ఆ బుక్ అడిగిన చిక్కు ప్రశ్నకి మనం ఆన్సర్ చేస్తే మనకి టైం టర్నర్ దొరికే ఛాన్స్ ఉందని బాగా ఆలోచించి ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ డిమెంటార్స్. మీరు డిమెంటార్స్ కి సంబంధించిన ఏమన్నా బుక్ ఉంటే వెతకండి అని అంటుంది. అయితే బుక్ షెల్ఫ్ డెల్ఫిన్ లాగడం చూసి షాక్ లో ఉన్న ఆల్బస్ అసలు ఇక్కడ ఏమవుతుందని చెప్పి గట్టిగా అడుగుతాడు, కానీ స్కార్పియస్ డెల్ఫీ చెప్పినట్టు చెయ్యి ఆల్బస్, డిమెంటార్స్ మీద ఏమన్నా బుక్ ఉందా చూడు ఆల్బస్ అని అంటాడు. ఇక్కడ ఆల్బస్ కి ఇంకా ఏం చేయాలో అర్థం కాక బుక్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆల్బస్ కి డామినేటింగ్ డిమెంటార్స్ అనే బుక్ కనిపిస్తుంది. అయితే ఈ బుక్ ని ఓపెన్ చేయగానే ఈ బుక్ కూడా మాట్లాడుతూ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ కేజ్ బట్ స్మాష్డ్ ఇట్ విత్ ఎ రేజ్, ద గౌంట్ ఇన్సైడ్ మీ రిడిల్డ్ మీ ఫ్రీ ఆఫ్ దట్ విచ్ వుడ్ స్టాప్ మీ టు బి అని ఇంకో చిక్కు ప్రశ్న అడుగుతుంది. అయితే ఈసారి ఆల్బస్ నాకు ఈ చిక్కు ప్రశ్నకి ఆన్సర్ తెలుసు, దీనికి ఆన్సర్ వాల్డమార్ట్ అని అంటాడు. అయితే స్కార్పియస్ ఇప్పుడు మనం వాల్డమార్ట్ కి రిలేటెడ్ ఏమన్నా బుక్స్ ఉన్నాయా అని చూడాలి అని అంటాడు. అండ్ ఆల్బస్ నాకు ఆ బుక్ దొరికింది, ద ఎయిర్ ఆఫ్ స్లిథరిన్ అనే బుక్ ఇక్కడ ఉందని చెప్పి దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సేమ్ డెల్ఫిన్ లాగినట్టే ఇంకో బుక్ షెల్ఫ్ ఆల్బస్ ని లాగడం స్టార్ట్ చేస్తుంది. అయితే స్కార్పియస్ ఆ బుక్ కాదు, ఇక్కడ ఇంకో బుక్ ఉంది, మార్వెలో ద ట్రూత్ అనే బుక్ ని చూపిస్తాడు, కానీ ఇక్కడ డెల్ఫీ, ఆల్బస్ ఇంకా స్కార్పియస్ వాళ్ళ నిజ రూపాలకు వచ్చేస్తారు. అండ్ దాంతో పాటు డెల్ఫీ ఇంకా ఆల్బస్ ని ఆ బుక్ షెల్ఫ్ కంప్లీట్ గా లోపలికి లాక్కుంటుంది. ఇది చూసిన స్కార్పియస్ భయపడుతూ టెన్షన్ అవుతాడు, కానీ ఇంకా వేరే దారి లేక మార్వెలో ద ట్రూత్ అనే బుక్ ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఈ బుక్ కూడా మాట్లాడుతూ I am the creature you have not seen. I am you, I am me. The echo unforeseen. Sometimes in front, sometimes behind. A constant companion for we are entwined. అని ఇంకో చిక్కు ప్రశ్న అడుగుతుంది. అయితే ఈసారి ఆల్బస్ ఇంకా డెల్ఫీ లేకపోవడంతో స్కార్పియస్ బాగా ఆలోచించి దానికి ఆన్సర్ షాడోస్ అండ్ స్పిరిట్స్. అండ్ ఆ బుక్ అక్కడే ఉందని చెప్పి ఆ బుక్ వైపు వెళ్తూ ఉంటాడు. అయితే ఈసారి బుక్ షెల్ఫ్ స్కార్పియస్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ స్కార్పియస్ తెలివిగా తప్పించుకొని షాడోస్ అండ్ స్పిరిట్ అనే బుక్ ని పట్టుకోవడంతో లైబ్రరీ మొత్తం నార్మల్ అయిపోయి ఆల్బస్ ఇంకా డెల్ఫీని బుక్ షెల్ఫ్ నుండి బయటకు వదిలేస్తుంది. ఇక్కడ డెల్ఫీ మాట్లాడుతూ ఇది ఒక వింత అనుభూతి అని అంటుంది. అండ్ ఆల్బస్ స్కార్పియస్ చేతిలో ఉన్న బుక్ ని చూసి నీ చేతిలో ఉన్న ఆ బుక్కే ఫైనల్ ఆన్సరా, అసలు ఆ బుక్ లో ఏముంది అని అంటాడు. అండ్ డెల్ఫీ మనకు ఆ ఆన్సర్ తెలియాలంటే మనం ఆ బుక్ ని ఓపెన్ చేయాలి అని చెప్పడంతో స్కార్పియస్ ఆ బుక్ ని ఓపెన్ చేస్తాడు. అయితే ఈ బుక్ ని ఓపెన్ చేయగానే బుక్ సెంటర్ లో ఒక టైం టర్నర్ స్పిన్ అవుతూ వీళ్ళకి కనిపిస్తుంది. ఇది చూసిన స్కార్పియస్ ఆనందంతో మనకి టైం టర్నర్ దొరికింది, అసలు మనకి దొరుకుతుందని నేను అనుకోలేదు అని అంటాడు. అండ్ ఆల్బస్ కూడా ఆనందంతో ఇంకా మన నెక్స్ట్ స్టెప్ సెడ్రిక్ ని కాపాడమే, ఇప్పుడే మన అసలైన జర్నీ స్టార్ట్ అయింది అని అంటాడు. ఇది వినగానే స్కార్పియస్ ఆల్బస్ వైపు విచిత్రంగా చూస్తూ ఏంటి మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందా, ఇప్పటికే మన ప్రాణాలు పోయేంత పని అయింది, ఇంకా రాబోతున్న టైంలో ఇంకేమవుతుందో అని అనడంతో ఈ హ్యారీ పాటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ పార్ట్ 1 యాక్ట్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే మనం హ్యారీ పాటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ పార్ట్ 1 యాక్ట్ 2 అయితే చూడబోతున్నాం. సో ఈ కంప్లీట్ పార్ట్ 1 యాక్ట్ 1 ఎలా ఉన్నదో నాకైతే కమెంట్ బాక్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ సూన్ ఈ పార్ట్ 1 యాక్ట్ 2 కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.